పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రఘురామకృష్ణంరాజు గారు రేపినటువంటి వివాదం ఏదైతే ఉందో, తన వల్ల చెలరేగిన వివాదం, అది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక భయం గుప్పెట్లోకి, ఒక టెన్షన్ వాతావరణంలోకి తీసుకెళ్ళింది. దాదాపు ఆ ఊర్లో పక్కన ఏమంటారు, అసలు మగోళ్ళు అనేబడే వాళ్ళు ఎవరు రావు. ఆ ఊరంతా మీద కేసులు ఫైల్ చేసిన తర్వాత మగోళ్ళు అనబడే వాళ్ళందరూ కనుక ఎక్కడెక్కడ తలదాచేసుకున్నారట. కేసులు భయం 50 మందికి పైగా తీసుకెళ్ళి జైల్లో ఉంచారు. వాళ్ళకి లీగల్ అసిస్టెన్సీ కూడా లేకుండా ఉన్నారు అని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దళిత సమాజం వైపు నుంచి మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేసుకుంటూ కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కనుక చూస్తే, సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక కార్యకర్త చనిపోయి ఒక సామాజిక వర్గాన్ని సోషల్ బాయ్కాట్ చేస్తే కనీసం స్పందించని వ్యక్తి, కైకలూరు నియోజకవర్గంలో వినాయక చవితి నిమజ్జనం పేరుతో జనసేన నాయకులు కార్యకర్తలు కొంతమంది దళితులపై దాడులు చేసి హత్యాయత్నం చేస్తే కనీసం ఖండించని వ్యక్తి, పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలంలో ఎండపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల కుల వివక్ష జరిగింది అంటే కనీసం స్పందించిన వ్యక్తి, పి గన్నవరం నియోజకవర్గంలో కుందాలపల్లి గ్రామంలో కొంతమంది జనసేన కార్యకర్తలు చనిపోయిన వ్యక్తి పార్థివ దేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే రోడ్డు మీద అడ్డగించి అమానుషంగా ప్రవర్తిస్తే కనీసం ఖండించని వ్యక్తి, రఘురామకృష్ణంరాజు గారు ఒక డ్రామా కోసం ఒక వివాదాన్ని తెరలేపితే అక్కడ ఏమీ లేకపోయినా కూడా చాలా వేగంగా స్పందించారు. మీరు త్వరలో ముఖ్యమంత్రి అవ్వాలి సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు త్వరలో ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కొన్ని పోస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు అయితే ఇక్కడ దళిత సమాజం వైపు నుంచి ఈ పోస్టులు కనిపిస్తూ ఉన్న వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏముంది అంటే, ఆయన ఈ విషయం అని కాదు, ఏ విషయానికి కూడా ఖచ్చితంగా స్పందించరు. కావాలి అంటే ప్రీతి 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 అని చెప్పి, ఈయన భాషలో సుగాల ప్రీతి ప్రీతి అని చెప్పి ఏ స్థాయిలో అంశాన్ని వాడుకున్నారో ఇప్పుడు ఆయన స్పందన ఏంటో చూడొచ్చు. ఒక ఇది అని కాదు, ఏ అంశం మీదైనా కేవలం తను స్పందించాలి అంటే అది ఎక్కడైనా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నారపీచు సంబంధం అంతైనా ఉంది అని చెప్పండి. అప్పుడు తన స్పందన అరవీర భయంకరమైన తన ఆవేశాన్ని అప్పుడు మీరు చూడొచ్చు. సో తన నుంచి మీరు స్పందన కోరుకుంటున్నారు అంటే నిజంగానే బహుశా మీ అమాయకత్వం కావచ్చేమో. సీరియస్లీ.